నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు పీసీఓడి సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారా? పీసీఓడి సంతానలేమి సమస్యకు ప్రధాన కారణాలేంటి? ప్రైమరీ సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏమిటి? పీసీఓడి ఇన్ఫెర్టిలిటీ సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపై మనతో మాట్లాడేందుకు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ కేర్ మానస. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, ముందుగా ఇన్ఫెర్టిలిటీ గురించి మాట్లాడుకుంటే అసలు ఇన్ఫెర్టిలిటీ అంటే ఏమిటంటే? అంటే ఇప్పుడు ఒక మ్యారీడ్ కపుల్ 1 ఇయర్ అయినా కూడా ఎలాంటి కాంట్రసెప్షన్ పద్ధతులు ఫాలో అవ్వకపోయినా కూడా ప్రెగ్నెన్సీ రావడానికి గనక సమస్యలు అంటే ప్రెగ్నెన్సీ క్యాచ్ అవ్వకుండా ఉంటే ఆ కపుల్ ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నారు అని మనం అనొచ్చండి. యూజువల్గా అయితే మ్యారేజ్ అయిన తర్వాత 8 months to 1 year అయితే వెయిట్ చేయొచ్చు. సహజంగానే ప్రెగ్నెన్సీ క్యాచ్ అవ్వడానికి టైం పడుతుంది. అలా కాకుండా 1 year అయిపోయింది అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే, మధ్యలో అబార్షన్స్ లాంటివి కూడా ఏం అవ్వలేదు అంటే అది ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కింద కన్సిడర్ చేస్తాం. ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ ఏంటంటారు అసలు? మనకి ఇన్ఫర్టిలిటీ అనేటప్పటికీ కపుల్స్ ఇద్దరిది కన్సిడర్ చేసుకోవాలండి. అంటే మెయిల్ కాజెస్ ఉంటాయి, మగవాళ్ళకి సంబంధించిన సమస్యలు ఉంటాయి, ఆడవాళ్ళకి సంబంధించిన సమస్యలు ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ మనం ఫిమేల్ కాజెస్ని కనుక తీసుకున్నట్లయితే ఆడవాళ్ళలో యూజువల్గా ఋతుచక్రం అంటే నార్మల్ పీరియడ్స్ మెన్స్ట్రల్ సైకిల్ అనేది 25 days కి అపియర్ అవ్వడం, లేదంటే 32 days. యూజువల్గా ఇంతకంటే ఎర్లీగా ఉన్నా అంతకంటే లేట్ అవుతున్నా అది మనకి ప్రాబ్లం ఉన్నట్టు. అట్ ద సేమ్ టైం ఈ మెన్స్ట్రల్ ఫ్లో అనేది కూడా ఎక్కువ రోజులు కంటిన్యూస్గా అవ్వడం లేదా ప్రొఫ్యూజ్గా అవ్వడము ఇలా కనుక ఉన్నట్లయితే అది మనకి హార్మోనల్ ప్రాబ్లం ఉంది అనే దానికి ఇండికేషన్. లేదా కంప్లీట్గా అసలు పీరియడ్స్ అనేవి కొంతమందిలో రాకపోవడం కానీ, లేదా కంప్లీట్గా 2 months 3 months పీరియడ్స్ స్కిప్ అవ్వడము ఇలాంటివి కనుక ఉన్నట్లయితే హార్మోనల్ ఇష్యూస్కి ఉన్నట్లు మనకు తెలుస్తుంది. సో ఫిమేల్స్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ పీసీఓడి సమస్యలు అంటే అండాశయానికి సంబంధించిన సమస్యలు ఉండొచ్చు, గర్భసంచికి సంబంధించిన సమస్యలు ఉండొచ్చు, లేదా ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం. అంటే ఓవరీస్ విడుదల చేసే ఓవంని క్యాచ్ చేసి మనకి గర్భసంచి వరకు తీసుకొచ్చే ట్యూబ్స్ ఉంటాయి, వాటినే ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాము. ఈ ట్యూబ్స్లో బ్లాక్ ఉండొచ్చు, లేదా ఇతర హార్మోనల్ సమస్యలు అంటే థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది ఎక్కువగా విడుదల అవ్వడం, దీనివల్ల ఓవ్యులేషన్ రాకపోవడము, పీరియడ్స్ రాకపోవడము. సో ఇలా డిఫరెంట్ కాజెస్ అనేవి ఉంటాయి. అదేవిధంగా మెయిల్ కాజెస్ కూడా మనకి వీరకణాలు తక్కువగా ఉండడం, లేదా కదలిక సరిగ్గా లేకపోవడం, క్వాలిటీ లేకపోవడం, ఇవన్నీ మనకి డిఫరెంట్ రీజన్స్ అనమాట. అంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ, జెనెటికల్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా కూడా సంతానలేమికి దారితీయచ్చు. డాక్టర్, అలాగే ప్రైమరీ సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటున్నారు, అంటే ఏంటి డాక్టర్? ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్లు ఒకవేళ ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు, అసలు ఒకసారి కూడా మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనేది కనిపించలేదు అంటే అప్పుడు ఆ కపుల్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నారు అంటామండి. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది అచీవ్ అయ్యి అబార్షన్స్ అవ్వడం కానీ, లేదా ఫస్ట్ హెల్దీ బేబీ ఇష్యూ అయిన తర్వాత సెకండ్ చైల్డ్కి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోవడం కానీ, సో ఇలాంటిది ఏమన్నా ఉన్నట్లయితే దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాము. సో నేమ్స్ వేరైనప్పటికీ కూడా అంటే టైప్స్ అంటే మనకి డిపెండింగ్ అపాన్ ఒకసారి వచ్చింది లేదా అసలు రాలేదు అనే దాన్ని బట్టి 2 అంటాం. కానీ కారణాలు వచ్చేటప్పటికి రెండిటికి ఒకటే ఉంటాయి, ఫిమేల్ కాజెస్ కానీ మెయిల్ కాజెస్ కానీ. ఏదైనా కూడా ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ సెకండరీ ప్రాబ్లమ్స్కి దారితీయచ్చు. కాల్ ఉన్న డాక్టర్ మహబూబ్ నగర్ నుంచి శ్రవంతి గారు. శ్రవంతి గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, మాట్లాడండి శ్రవంతి గారు. నమస్తే శ్రవంతి గారు, చెప్పండి. నమస్తే అండి మేడం. మా పాప వయసు 18 years ఉంది. ఓకే. పీరియడ్స్ రెగ్యులర్ గా రావు మేడం. ఓకే. 2-3 months ఒకసారి వస్తాయి, వచ్చినా కానీ 15 days అట్లా అవుతుంది. ఓకే. అంటే ఏది అని తెలుసుకుందామని. ఓకే. ఎన్నాళ్ళ నుంచి ఉందండి ఈ సమస్య? పాప మెచ్యూర్ అయినప్పటి నుండి ఉందండి. ఓకే. వెయిట్ కూడా పెరుగుతుందా అండి? పాప వెయిట్ లేదు, 39-40 kgs వరకే ఉంటుంది. ఓకే. ఓకే అండి. ఈ రోజుల్లో ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, లేదా స్ట్రెస్ ఎక్కువ, ఎడ్యుకేషన్ రిలేటెడ్గా స్ట్రెస్ ఎక్కువగా తీసుకున్నప్పుడు హార్మోనల్ ఇష్యూస్ అనేవి చిన్న వయసులోనే కనిపిస్తున్నాయి. సో పీరియడ్స్ 2-3 monthsకి ఒకసారి రావడం, వస్తే పీరియడ్ ఆగకపోవడం అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్సే అండి. సో అది ఓన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్సా లేదా బైలేటరల్ పీసీఓడి ఉందా అనేది మనకి ఫస్ట్ తెలుసుకోవాలి. సో స్కానింగ్ యూజువల్గా ఏంటంటే అబ్డామినల్ స్కాన్ చేయించండి. అబ్డామినల్ పెల్విక్ స్కాన్ చేస్తే ఓవరీస్, గర్భసంచి ఎలా ఉందనేది తెలుస్తుంది.
సో దాన్ని బట్టి మనకి ప్రాబ్లం ఏంటనేది తెలుసుకోవచ్చండి. సో ఇక్కడ హోమియోపతి మీకు ఎలా హెల్ప్ చేస్తుంది అంటే సింపుల్గా పీరియడ్స్ అపియర్ అవ్వడానికి మనం హార్మోన్స్ ఇవ్వడం కాదు, సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ రెక్టిఫై చేస్తుందండి. సో సేఫ్గా తగ్గుతుంది ప్రాబ్లం అనేది, అండ్ ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా హోమియోపతి హెల్ప్ చేస్తుంది. సో ఒకసారి మీరు మీ పాపని తీసుకుని డైరెక్ట్గానే కన్సల్ట్ అవ్వండి, లేదా ఒకసారి స్కాన్ చేయించైనా కన్సల్ట్ అవ్వచ్చు. డాక్టర్, ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలామంది పీసీఓడితో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అసలు పీసీఓడి రావడానికి గల కారణాలు ఏంటంటారు? ఫస్ట్ అసలు పీసీఓడి అంటే అండి, ఏ ఉమెన్కైనా కూడా రిప్రొడక్టివ్ ఆర్గాన్స్లో మనకి ఓవరీస్ అనేవి 2 ఉంటాయి. ఈ ఓవరీస్ చేసే ఫంక్షన్ ఏంటి అంటే ఎవ్రీ మంత్ అవి ఫాలికల్స్ తయారవ్వడము, ఆ ఫాలికల్ రప్చర్ అయ్యి ఓమ్ రిలీజ్ చేయడం, ఇవి నార్మల్గా జరిగే ప్రక్రియ. ఎప్పుడైతే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయో, అంటే ఇక్కడ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ తయారైన ఫాలికల్ అనేది రప్చర్ అవ్వకపోవడము, అండ్ నెక్స్ట్ సైకిల్స్ కూడా అలాగే రప్చర్ అవ్వకుండా అలాగే ఉండిపోవడం వల్ల మనకు ఓవరీస్లో స్కాన్లో చూసినట్లయితే మనకి సిస్ట్లు అంటే నీటి బుడగలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ నీటి బుడగలు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఆల్రెడీ ఉన్న హార్మోన్ ఇంబ్యాలెన్స్ పెరిగి పీరియడ్స్ అనేవి రాకపోవడము, వెయిట్ గెయిన్ అవ్వడము, అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా రావడము, యాక్నే ఇష్యూస్ ఉండడము, పిగ్మెంటేషన్ ఇష్యూస్ రావడం, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఉంటాయి పీసీఓడిలో. సో అసలు పీసీఓడి ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడానికి మెయిన్ కారణాలు కనుక మనం తీసుకున్నట్లయితే లైఫ్ స్టైల్ చేంజెస్ అనే చెప్పాలి. అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, అసలు ఎండకి ఎక్స్పోజర్ లేకపోవడము, డైట్ అనేది కూడా హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడము, జంక్ ఫుడ్ తీసుకోవడము. ఒకవేళ ఫ్యామిలీలో కనుక ఇలాంటి హార్మోనల్ ఇష్యూస్ ఉన్నట్లయితే ఇవి త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఇక్కడ మెయిన్ పీసీఓడి ఈ రోజుల్లో ఎక్కువ మందికి అందరిలో కనిపించడానికి రీజన్ ఏంటి అంటే మెయిన్ లైఫ్ స్టైల్ ప్రాబ్లం అనే చెప్పాలి. సో హోమియోపతి మెడికేషన్స్ కానీ ఎలాంటి మెడికేషన్ తీసుకున్నా కొంత మనం లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటూ వెయిట్ కనుక తగ్గించుకున్నట్లయితే మనకి రిజల్ట్స్ అనేవి కూడా త్వరగా కనిపిస్తాయి. డాక్టర్, కొంతమందికి సైక్లింగ్ అది పర్ఫెక్ట్గా ఉన్నా సంతానలేమి అంటూ బాధపడుతూ ఉంటారు. అంటే మ్యారేజ్ అయిన ఎంత పీరియడ్ తర్వాత మనం సంతానలేమిగా భావించవచ్చు అంటారు? అంటే ఇక్కడ ఇప్పుడు ఒకటి తీసుకోవాలండి, ఏజ్ ఫ్యాక్టర్ అనేది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు లేట్ 30s అనేటప్పటికీ మనకి ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి హై ఉంటాయి. ఎందుకంటే ఒక ఫిమేల్ చైల్డ్ పుట్టినప్పుడు ఎగ్ రిజర్వ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, అంటే ఎవ్రీ మంత్ కూడా ఓమ్ అనేది రిలీజ్ అవుతుంది. సో మనం చూసుకున్నట్లయితే ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ క్వాలిటీ తగ్గడం కానీ, లేదా పీరియడ్స్ వచ్చినప్పటికీ కూడా ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం, అంటే యాన్ ఓవ్యులేటరీ సైకిల్స్ అంటాము, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఎర్లీ 20sలో కానీ 25sలో మ్యారేజ్ చేసుకున్నారు అంటే తప్పకుండా వెయిట్ చేయొచ్చు. లేదు ఒకవేళ ఆల్రెడీ అప్పటికే పీసీఓడి ఇష్యూస్ లాంటివి ఏమన్నా ఉన్నాయి అంటే 6 to 8 months వెయిట్ చేసి తప్పనిసరిగా కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. లేదు మనకి లేట్ మ్యారేజెస్ ఉన్నాయి అలాంటప్పుడు అయితే కొంచెం 6 monthsకే కొంచెం కన్సల్ట్ అయ్యి ఎర్లీగా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవడం అనేది మంచిది. సో ఓవ్యులేషన్ పీరియడ్స్ కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా కొంతమందికి ఓవ్యులేషన్ లేకపోవడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది క్యాచ్ అవ్వదు. డాక్టర్, ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ ప్రకారం ఎటువంటి ఫుడ్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి బాగుంటుందంటారు? ఇక్కడ ఎటువంటి ఫుడ్ అనే కంటే కూడా అండి, ఫస్ట్ ఏంటి అంటే హెల్దీ వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి. అండ్ లేట్ నైట్స్ ఎక్కువగా మెలకుని ఉండడం కానీ, లేదా ఎక్కువ నైట్ టైం ఎక్కువ హై క్యాలరీ ఫుడ్, హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో హెల్దీ ఫుడ్ అనేటప్పటికీ అన్ని గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. స్ట్రెస్ తగ్గించుకోవాల్సి ఉంటుంది. వెయిట్ కనుక అధికంగా ఉన్నట్లయితే హెల్దీ వెయిట్కి వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది డైట్ అనేది. అండ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఒకవేళ వెయిట్ ఎక్కువగా ఉన్నా లేకపోయినా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి ఫిజికల్ యాక్టివిటీ కనుక ప్రాపర్గా అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో యూజువల్గా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అనేవి తక్కువగా చూస్తుంటాము. సో ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు, వెయిట్ ఎక్కువగా ఉన్నారు, లేదా ఆల్రెడీ పీరియడ్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉన్నాయి అంటే తప్పనిసరిగా వెయిట్ తగ్గాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫిజికల్ యాక్టివిటీ అనేది మెయింటైన్ చేసుకోవాలి. డాక్టర్, వీటికి సంబంధించి మేల్ కాషెస్ ఏ విధంగా ఉంటాయంటే? మెయిల్ కాజెస్ వచ్చేటప్పటికండి యూజువల్గా వీరకణాలకు సంబంధించిన సమస్య ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ అనేది ఇద్దరు కపుల్స్లో చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, సో సంతానలేమి సమస్య ఉంది, ప్రెగ్నెన్సీ రాలేదు అంటే తప్పనిసరిగా ఇద్దరికి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ హస్బెండ్కి రిలేటెడ్గా, మెయిల్ పార్ట్నర్కి రిలేటెడ్గా ఉండే ఇన్వెస్టిగేషన్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ సెమెన్ అనాలిసిస్ చేయించుకోవాలి. సో ఈ సెమెన్ అనాలిసిస్ చేయించడం వల్ల ఏంటి అంటే మనకి స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది,
అండ్ స్పర్మ్ మొటిలిటీ ఎలా ఉంది, అండ్ ఎందుకంటే మొటిలిటీ తక్కువగా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది డిలే అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం హెల్దీ స్పర్మ్స్ ఎలా ఉన్నాయి అంటే హెల్దీ స్పర్మ్స్ ఉంటేనే ఫర్టిలైజేషన్ కుదురుతుంది, కాబట్టి మనకి అబ్నార్మల్ స్పర్మ్స్ ఎక్కువగా ఉంటే అది కూడా ఒక ప్రాబ్లమే. సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇందులో ప్రాబ్లం ఉంది అంటే కౌంట్లో ప్రాబ్లం ఉంది, లేదా ఎజోస్పర్మి అంటే కంప్లీట్గా కౌంట్ తక్కువగా జీరో కనుక ఉన్నట్లయితే దానికి రీజన్స్ ఏంటి అనేది చూసుకోవాలి. అంటే స్పర్మ్స్ తయారయ్యి అవి బయటకు రావడానికి అంటే డక్స్ ఏమైనా క్లోజ్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళకి ఏమైనా టెస్టిక్యులర్ ప్రాబ్లమ్స్ ఎట్రోఫీస్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్ వచ్చేటప్పటికి సెమెన్ అనాలిసిస్ చేయించుకుంటే మనకి నెక్స్ట్ ఫర్దర్ డీపర్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలా, లేదా లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటే సరిపోతుందా, మెడికేషన్ ఎంతవరకు హెల్ప్ చేస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు. కాలర్ ఉన్నారు డాక్టర్, హైదరాబాద్ నుంచి విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, చెప్పండి సార్. ఏం లేదండి, మా అమ్మాయి ఉంది 11 years కి మెచ్యూర్ అయ్యింది. ఓకే, అది అంటే అది లేట్ ముందే అయిపోయినట్ట లేకపోతే తర్వాత అయినట్ట, అంటే ఏమన్నా హైట్ ఏమన్నా ప్రాబ్లమ్ వస్తాయా ఫ్యూచర్ లో అన్నది ఓకే. అలాంటిది ఏం లేదండి, 11 years అనేది నార్మలే. యూజువల్గా మనకి ప్రికాసిటీ అంటాం, అంటే చాలా ఎర్లీగా 10 years లోపు 7-8 yearsకి కనుక మెన్సెస్ అపియర్ అయితే అది కొంచెం మనం హార్మోన్స్ ఎక్సెస్గా ఉన్నట్టు కన్సిడర్ చేస్తాం. సో 11-13 years అనేది అప్రోప్రియేట్ ఏజే అండి. సో ఒకవేళ వెయిట్ ఎక్కువగా ఉండడం అలాంటివి ఏమైనా ఉంటే చూసుకోవాలి తప్ప మెన్సెస్ అపియర్ అంటే మెనార్కి అపియర్ అయిన దాన్ని బట్టి మనం ప్రాబ్లం ఉందా లేదని డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. మరో కాల్ ఉన్న డాక్టర్, వెస్ట్ గోదావరి నుంచి రాజు గారు. రాజు గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అండి. నమస్తే, చెప్పండి రాజు గారు. మేడం, మాకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుందండి. ఓకే మేడం, అయితే ఇలా పిల్లలు లేరని చెప్పి ఇలా హాస్పిటల్ చుట్టూ తిరిగాం మేడం. అయితే మా మిసెస్ కి పీసీఓడి ప్రాబ్లం అని చెప్పారు. ఓకే, అయితే మెన్సెస్ అయితే డేట్స్ అది రెగ్యులర్ గానే వస్తాయి మేడం. కాకపోతే ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం ఉంది అని చెప్పి మెడిసిన్స్ ఇస్తున్నారు, కానీ ఇప్పుడు వరకు అయితే ఫలితం ఏం లేదు మేడం. ఓకే ఓకే రాజు గారు. ఓకే అండి. ఒకటి రాజు గారు, పీసీఓడి సమస్య అనేది ఈ రోజులో 10లో 6-7 విమెన్కి ఉంటుందండి. సో పీసీఓడి అనేది సంతానలేమికి సమస్యే, కానీ పీసీఓడి అనేది ట్రీట్ చేసుకోగలిగిన సమస్య. అంటే మనకి మేజర్ ప్రాబ్లం కింద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, కామన్ ప్రాబ్లం పీసీఓడి అనేది. సో పీసీఓడి ఉన్నప్పుడు మనం సిస్ట్లు క్లియర్ అవ్వడానికి కనుక మెడికేషన్స్ ఇచ్చినప్పుడు ఓవం అనేది ఆటోమేటిక్గా రిలీజ్ అవుతుంది. హోమియోపతిలో మనకు అది సేఫ్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే తగ్గించుకోవచ్చు. మీరు ఆల్రెడీ ట్రీట్మెంట్ టెస్ట్లు అవి చేయించని అన్నారు కదా, ఆ రిపోర్ట్స్ తీసుకుని ఒకసారి కన్సల్ట్ అవ్వండి మీరు ఇద్దరు కూడా. మన డాక్టర్స్ మీకు అది పీసీఓడి 1 side ఉందా, both sides ఉందా, ఎంతకాలం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అవన్నీ క్లియర్గా చెప్తాము. ఛాన్సెస్ అనేవి ఇన్ఫర్టిలిటీ సమస్య తగ్గించుకునే ఛాన్సెస్ మనకు హోమియోపతిలో మన డాక్టర్ కేర్లో ఇచ్చే ట్రీట్మెంట్లో ఉందండి. సో ఒకసారి నెగ్లెక్ట్ చేయకుండా కన్సల్ట్ అవ్వండి. డాక్టర్, ఇప్పుడు కాలర్ చెప్పినట్టు రెగ్యులర్ సైక్లింగ్ ఉన్నా సరే పీసీఓడి ఉందంటున్నారు, అంటే ఎలాంటి టెస్ట్ల ద్వారా సంతానలేమి సమస్య నిర్ధారిస్తారంటే? సో విమెన్లో వచ్చేటప్పటికండి, ఇది ఇందాక మనం చెప్పినట్లు పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నప్పటికీ కూడా ఎగ్ రిలీజ్ అవ్వదన్నమాట. సో ఓమ్ రిలీజ్ అవ్వనప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఉండవు. సో ఈ యానోవ్యులేటరీ సైకిల్స్కి రీజన్స్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే ఇనీషియల్గా ఫస్ట్ మనకి ఫిమేల్ కాజెస్ని రూల్ అవుట్ చేసుకోవాలి అంటే ఇనీషియల్గా చేయించుకునే టెస్ట్లు వచ్చేటప్పటికి అల్ట్రాసౌండ్ అబ్డామినెంట్ పెల్విస్ చేయించుకుంటే మనకి ఎనటామికల్గా ఓవరీస్ ఎలా ఉన్నాయి, గర్భసంచి ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. సో ఒకవేళ ఇవి కనుక క్లియర్గా ఉన్నాయంటే నెక్స్ట్ చూసుకోవాల్సిన ప్రాబ్లం వచ్చి ట్యూబ్స్ ఏమన్నా బ్లాక్ ఉన్నాయా. సో ఫెలోపియన్ ట్యూబ్స్లో బ్లాక్ ఉన్నా కూడా ఇదే సమస్య ఉంటుంది. సో ఫెలోపియన్ ట్యూబ్స్లో బ్లాక్స్ ఎలా ఉన్నాయి అనేది మనకి హెచ్ఎస్జి టెస్ట్ ద్వారా తెలుస్తుందండి. సో ఇవి ప్రైమరీగా చేయించుకోవాలి. ఇంకొకటి, ఒకవేళ ఏజ్ ఎక్కువగా ఉన్నారు అంటే మనకి ఏఎంహెచ్ అంటే ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అని తెలిపే టెస్ట్ కూడా ఉంటుంది. ఒకవేళ థైరాయిడ్ ఫ్యామిలీలో థైరాయిడ్ కనుక ఉన్నట్లయితే థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలి. ఇవి ప్రైమరీగా చేయించుకునే టెస్టులు. దీన్ని బట్టి మనకి ప్రాబ్లం ఏంటి, ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అనేది మనం ఫీమేల్ సైడ్ నుంచి తెలుసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి కాల్ ఉన్న డాక్టర్ శివలక్ష్మి గారు, మాట్లాడండి. హలో మేడం, చెప్పండి అమ్మా. మాకి ఒక బాబు ఉన్నాడండి. హలో, చెప్పండి, వింటున్నాను. బాబుకి 5 years మేడం. మళ్ళీ మాకు నెక్స్ట్ ఏం లేదు. ఓకే, 6 years బాబుకి. ఓకే, అయితే కొద్దిగా కొంచెం ప్రాబ్లం ఉంది అంటారు, ఫైబ్రాయిడ్ ఉందని చెప్పారు. మళ్ళీ పిల్లలు అయ్యే ఛాన్సెస్ ఉందా మ్యామ్?
ఓకే అండి శివలక్ష్మి గారు. ఇప్పుడు ఏంటి అంటే ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భసంచిలో వచ్చే వాపులండి. సో ఆ మజిల్ అనేది స్వెల్ అవ్వడం వల్ల ఫైబ్రాయిడ్స్ అనేవి వస్తాయి. ఆ వచ్చిన పొజిషన్ని బట్టి కూడా మనకి ఇన్ఫర్టిలిటీ సమస్య ఉందా లేదా అనేది తెలుస్తుంది. అండ్ సైజు ఒకవేళ పెద్దగా ఉన్నట్లయితే ఆ పిండం అక్కడ పెరగడానికి గనక ఇబ్బందిగా ఉండేంత పెద్దగా ఉంటే ప్రెగ్నెన్సీ అనేది క్యాచ్ అవ్వదు. సో మీకు ఓన్లీ ఫైబ్రాయిడ్సే కాదమ్మా, అసలు ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్యని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాము. సో ఒకసారి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఒకసారి వైఫ్ అండ్ హస్బెండ్ మీరు ఇద్దరు కూడా కన్సల్ట్ అవ్వండి. కొన్ని ఎగ్జామినేషన్స్ ఉంటాయి, అవి చేసి అవసరమైన టెస్టులు చేస్తే ప్రాబ్లం ఏంటి, మన హోమియోపతిలో ఎలా క్లియర్ అవుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ ఛాన్సెస్ కూడా బాగుంటాయి. డాక్టర్ ఏజ్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుంటే అంటే ఏ ఏజ్ లోపల మనకి హెల్దీగా ప్రెగ్నెన్సీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఏ ఏజ్ తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి? ఏజ్ ఫ్యాక్టర్ని తీసుకున్నట్లయితే ఫిమేల్స్లో వచ్చేటప్పటికి 33-34 లోపు అయితే యూజువల్గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. అండ్ ఎందుకు అంటే ఇక్కడ ఎగ్ రిజర్వ్ అనేది ఏజ్ పెరుగుతున్న కొద్దీ తగ్గుతుంది అండ్ ఎగ్ క్వాలిటీ అనేది కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఫిమేల్స్ ఆడవాళ్ళు వచ్చేటప్పటికి 33 లోపు అయితే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి బాగుంటాయి. కానీ కొద్ది మందిలో ఏంటి అంటే ఎర్లీ మెనోపాజల్ సిమ్టమ్స్ అనేవి కనుక ఉన్నట్లయితే అవి వాళ్ళకి ఎర్లీగా అయితే 30స్లోనే ప్రాబ్లం ఉండొచ్చు. అది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆల్రెడీ పీసీఓడి సమస్యలు ఉండడము లేదా థైరాయిడ్ ఇష్యూస్ లాంటివి ఏమన్నా ఉన్నట్లయితే ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది మంచిది. సో ఇక్కడ మెయిల్ పర్సన్కి మెయిల్ పార్ట్నర్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఆల్రెడీ డయాబెటీస్ కానీ థైరాయిడ్ లాంటి హైపోథైరాయిడ్ లాంటి సమస్యలు కానీ లేదా ఇంకేమైనా ఆటోఇమ్యూన్ డిసీజ్ లాంటివి ఉండి వాటికి కనుక మెడికేషన్స్ వాడుతున్నట్లయితే ఏజ్ పెరిగే కొద్దీ ఈ స్పర్మ్ కౌంట్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదర్ దాన్ దట్ యూజువల్గా మెన్స్కి వచ్చేటప్పటికి మనకి ఏజ్ ఫ్యాక్టర్ అనేది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. డాక్టర్ ఈ మధ్య కాలంలో సంతానలేమి సమస్యకు మీ దగ్గరకు వచ్చినటువంటి కేసెస్లో ఎక్కువ ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు చూస్తూ ఉన్నారు? మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ వచ్చేటప్పటికి సంతానలేమి సమస్యకి ఆడవాళ్ళకి వచ్చేటప్పటికి పీసీఓడి ఎక్కువగా డయాగ్నోస్ అవుతుంది. వెరీ రేర్ కండిషన్స్లో మనకి ఏంటి అంటే ట్యూబల్ బ్లాక్స్ అంటే ప్రీవియస్గా ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వచ్చి తగిన వాళ్ళలో ట్యూబల్ బ్లాక్స్ అనేవి కనిపిస్తాయి. కానీ మేజర్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా కామన్గా అందరిలో చూసేది మాత్రం పీసీఓడి సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ యానోవిలేటరీ సైకిల్స్ ఉంటాయి కొంతమందికి, ఓవేరియన్ ఫంక్షన్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఓవం రిలీజ్ అవ్వకపోవడం అనేది కామన్గా కనిపించే సమస్యలు. అంటే పీసీఓడికి మెడిసిన్ తీసుకుంటూ ఉంటే ఎంత పీరియడ్లో పీసీఓడి కంట్రోల్ చేయొచ్చు అంటారు ప్రాపర్గా మెడిసిన్ వాడుతూ ఉంటే? మనకి ఇక్కడ పీసీఓడి ఒక సమస్య, ఇన్ఫర్టిలిటీ ఒక సమస్య కాదండి. ఇక్కడ మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పీసీఓడి అనేది అరైజ్ అవ్వడము, దానివల్ల ఓం అనేది రిలీజ్ అవ్వదు. సో ఇక్కడ హోమియోపతిలో ఏంటంటే మనం డాక్టర్ కేర్లో ఇచ్చే ట్రీట్మెంట్స్ వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ రెక్టిఫై అవుతూ పీసీఓడి తగ్గుతూ ఓవ్యులేషన్ అనేది కరెక్ట్గా అచీవ్ అయ్యేలాగా మెడిసిన్స్ హెల్ప్ చేస్తాయి, అది కూడా న్యాచురల్గా. సో ఇక్కడ ఎంత టైంలో అనేది మనకి పర్సన్ టు పర్సన్ మారచ్చు. సో ఎక్కువ రోజుల నుంచి కనుక పీసీఓడి ఉంది, వాళ్ళకి ఇతర సిమ్టమ్స్ లైక్ ఒబేజ్ ఉన్నారు, ఇట్లాంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నట్లయితే కొంత టైం పట్టొచ్చు. లేదా ఎర్లీగా డయాగ్నోజ్ అయింది అంటే మాత్రం మనకి ఛాన్సెస్ కూడా అంటే ఫాస్ట్గా అచీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం అన్నీ సేమ్ ఉన్నా కూడా పర్సన్ టు పర్సన్ మెడిసిన్ యాక్షన్ డిఫరెంట్ ఉంటుంది, డిసీజ్ కూడా ప్రోగ్రెస్ అయ్యే విధానం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి పర్సన్ టు పర్సన్లో మనకి కంప్లీట్ పేషెంట్ హిస్టరీ తీసుకుంటే దాన్ని బట్టి ఎంత ఫాస్ట్గా మనకి అచీవ్ అవుతుంది అనేది చెప్పగలం. డాక్టర్ కాల్ ఉన్నారు ఖమ్మం నుంచి హేమలత గారు. హేమలత గారు డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి హేమలత గారు. ఓకే హలో చెప్పండి అమ్మా. హలో మాట్లాడండి హేమలత గారు, వినిపిస్తుంది. హలో డాక్టర్ గారండి, నాకు 21 ఇయర్స్ అండి. ఓకే. అయితే ఒక 1 ఇయర్ నుంచి పీసీఓడి అనేది ఉంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఉందని చెప్పారు. ఓకే. మెడిసిన్ వాడాను, ఒక 6 months కోర్స్ ఇచ్చారు. ఓకే. అయితే ఒకవైపు క్లియర్ అయిపోయింది, అది కూడా ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది అని చెప్పారు. ఓకే. క్లియర్ అయిపోయింది అని చెప్పారు. ఇప్పుడు అసలు నా పరిస్థితి ఏంటి? ఓకే హేమలత గారు, ఇప్పుడు పీసీఓడి సమస్య మీరు అన్నట్లు స్టార్టింగ్ స్టేజ్లో ఉండి మైల్డ్గా ఉన్నట్లయితే మీరు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందమ్మా, వరి అవ్వాల్సింది ఏం లేదు. ఇక్కడ జాగ్రత్తలు అనేటప్పటికీ వెయిట్ పెరగకుండా జాగ్రత్త తీసుకోండి. కంపల్సరీ ఎవ్రీడే ఒక 1/2 hour వాకింగ్ లాంటిది ప్రాక్టీస్ చేయండి.
ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే కూడా హార్మోన్ ప్రాబ్లం అనేది రాదు అండ్ రిపీట్ కూడా అవ్వకుండా ఉంటుంది. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నట్లయితే మళ్ళీ ఒకసారి స్కాన్ చేయించుకోండి, ఎలా ఉంది ఏంటనే తెలుస్తుంది. సో పీసీఓడికి ఆల్రెడీ ట్రీట్మెంట్స్ మీరు తీసుకుని తగ్గిన తర్వాత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మీరు స్ట్రెస్కి లోన్ అవ్వడం కానీ, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా రీజన్స్. కాబట్టి మీరు ఇప్పుడు ఎలా ఉంది స్టేజ్ అనేది తెలుసుకోవాలంటే మాత్రం స్కాన్ చేయించుకోవాలమ్మా. ఒకవేళ పీరియడ్స్ రెగ్యులర్గానే వస్తున్నాయి అంటే వరి అవ్వాల్సింది ఏం లేదు. డాక్టర్, ఇప్పుడు డాక్టర్ కేర్ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది సంతానలేమి సమస్యలకు సంబంధించి? మనకి ఇక్కడ డాక్టర్ కేర్లో మనం ఇచ్చే ట్రీట్మెంట్స్, హోమియోపతి ట్రీట్మెంట్స్ అనేవి మనం క్లాసికల్ మెథడ్లో ఇస్తామండి. సో ఇక్కడ క్లాసికల్ మెథడ్ ఏంటి అంటే సింపుల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే హార్మోన్ లేదో అది ఇవ్వడం కాకుండా మనకు హోమియోపతి మెడికేషన్స్లో ఏంటి అంటే ఒక పర్సన్ సఫర్ అవుతున్న వాళ్ళ లైఫ్ హిస్టరీ తీసుకుంటాము, వాళ్ళ ప్రజెంట్ మెంటల్ స్టేటస్ ఎలా ఉందనేది తీసుకుంటాము, అండ్ బాడీ వాళ్ళ డిసీజ్ వాళ్ళ బాడీలో ఎంత ఫాస్ట్గా స్టార్ట్ అయింది అవన్నీ కూడా మనం కన్సిడర్ చేస్తాము. సో దీనివల్ల ఏంటి అంటే హోమియోపతి మెడికేషన్ ఇండివిజువలైజ్ చేసి ఇవ్వడం వల్ల తాత్కాలికంగా మనకి ఇంప్రూవ్మెంట్స్ కనిపించడం కాదు, లోపల రూట్ కాజెస్ నుంచి ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వడము. ఎగ్జాంపుల్ ఇప్పుడు పీసీఓడిని తీసుకున్నట్లయితే టెంపరీగా పీరియడ్స్ అచీవ్ అవ్వడమే కాదు, సిస్ట్లు అనేవి క్లియర్ అయ్యి మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. సో ఇలాంటప్పుడు మనకి హోమియోపతిలో ఫస్ట్ కన్సీవ్ అంటే ఫస్ట్ ఇష్యూకే కాదు, నెక్స్ట్ ఇష్యూస్కి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అచీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ కొంత జాగ్రత్తలు తీసుకుంటూ అంటే వెయిట్ పెరగకుండా స్ట్రెస్ తగ్గించుకుని ఇలాంటివి కనుక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి ఈ ప్రాబ్లం అనేది కూడా మళ్ళీ రిపీట్ అవ్వకుండా హోమియోపతి మెడికేషన్ అనేది హెల్ప్ చేస్తుంది. కాలర్ ఉన్నారండి నెల్లూరు నుంచి. ప్రతిమ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో. ఓకే డాక్టర్, అంటే ఇది చాలా సెన్సిటివ్గా తీసుకుంటారు ప్రతి ఒక్కరు సంతానలేమి అనేది. అంటే చాలామందికి ట్రీట్మెంట్ డీటెయిల్స్ తెలియక సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటేనండి, ఇప్పుడు పీసీఓడి ఉంది, అది పీసీఓడి సమస్య చాలా పెద్దది, దాని గురించి ఫస్ట్ వరి అవ్వకూడదు. ఎందుకంటే పీసీఓడి సమస్య అనేది ఇందాక నేను చెప్పినట్లు ఈ రోజుల్లో 10 మెంబర్స్ ఉమెన్లో తీసుకుంటే అందులో 6 to 7 మెంబర్స్కి పీసీఓడి సమస్య అనేది డయాగ్నోజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ రోజుల్లో ఇన్ఫర్టిలిటీ సమస్య కూడా ఎక్కువగా కనిపించడానికి రీజన్ ఏంటి అంటే ఏదైనా ఇతర హెల్త్ ఇష్యూస్ ఉండడం కానీ, ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడం, లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి ఫస్ట్ మనం చేసుకోవాలి. అవి కరెక్ట్గా ఫాలో అవుతూ స్ట్రెస్ తగ్గించుకున్నట్లయితే ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా పీసీఓడి అనేది క్లియర్ అవ్వచ్చు. సో ఫస్ట్ వరి అవ్వడం తగ్గించుకుంటే మనకి ఏ ట్రీట్మెంట్ తీసుకోకపోయినా కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ అచీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాలర్ ఉన్నారు డాక్టర్. ప్రతిమ గారు మాట్లాడండి. హలో మేడం. చెప్పండి ప్రతిమ గారు. మేడం, మా పాపకి 15 సంవత్సరాలు వచ్చాయి మేడం. ఓకే. అయితే అమ్మాయి మెచ్యూరిటీ అవ్వలేదని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాం మేడం. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయికి బ్లడ్ లేక అవ్వలేదు, అందుకని నేను ఈ టాబ్లెట్లు ఇస్తున్నా అని చెప్పి ఇచ్చారు మేడం. ఓకే. అవి 9 రోజులు మింగాలంట. అవి మింగిన తర్వాత అమ్మాయికి కడుపు నొప్పి వచ్చింది. తర్వాత లైట్ గా కొంచెం ఒక చిటికెడు అట్లా అయింది. ఓకే. అయిపోయింది మేడం. మళ్ళీ 15 రోజుల తర్వాత అలాగే నల్లగా చిటికెడు అయింది. అట్లా అమ్మాయి నెలసరి సరిగ్గా రాకుండా ఇప్పుడు 5వ దానికి కొంచెం బాగా అయింది. ఓకే హేమలత గారు, చూడండి అమ్మా, యూజువల్గా ఏంటంటే కొద్ది మందిలో పీరియడ్స్ రావడానికి అంటే పెద్ద మనిషి అవడానికి కొంత టైం పట్టొచ్చు. వరి అవ్వకండి, ఆల్రెడీ పీరియడ్స్ వచ్చాయి. ఎందుకు అంటే పీరియడ్స్ వచ్చినా 17-18 ఇయర్స్ వరకు డిస్టర్బ్డ్ ఉండొచ్చమ్మా. వరి అవ్వకండి. పాపకి హెల్దీ ఫుడ్ ఇవ్వండి, కంపల్సరీ వాకింగ్ లాంటివి చేయమనండి. వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇది చాలా కామనే, చాలామంది పిల్లల్లో కనిపిస్తుంది. అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా అలా లేటుగా వచ్చినా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్. సంతానలేమికి సంబంధించి ట్రీట్మెంట్ విధానాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.